హాయ్ గైస్, మా ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి, నెక్స్ట్ దొడ్డుప్పు వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం, పచ్చిమిర్చి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్, లైట్గా పసుపు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా కొంచెం, ఒక నిమ్మకాయ పిండుకోవాలి, మ్యాగ్నేషన్ చేసుకోవాలి. టూ మినిట్స్ అట్లా మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఇట్లా మ్యాగ్నేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. పొయ్యి ముట్టించి బియ్యానికి దిగి పెట్టుకోవాలి బాస్మతి రైస్ కోసం. ఇంతకుముందు కడాయిలో ఆయిల్, ఇంతకుముందు బిర్యానీ కోసం ఉల్లిగడ్డలు వేడి వాటర్లో దొడ్డుప్పు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొంచెం. అంతకుముందు మనం ఆయిల్ ఫ్రై చేసినాం కదా ఉల్లిగడ్డలు, ఆ ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాం. వాటర్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలి కొంచెం. వాటర్లో మసాలాలు వేసుకునే పదార్థాలు: బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ ఇప్పుడు అన్నీ మనం వాటర్లో వేసుకోవాలన్నమాట. వాటర్లో వేసుకున్నాం. ఈ మసాలాలు అన్నీ మసాలా వరకు మూత పెట్టుకున్నాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న చికెన్ ఫస్ట్ మ్యాగ్నేషన్లో మనం కారం, ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నాం అన్నమాట. సెకండ్ మ్యాగ్నేషన్లో ఇవన్నీ మసాలాలు వేయాలి. ధనియాల పొడి వేసుకున్నాం, గరం మసాలా కొంచెం, మా ఇంట్లో సీక్రెట్ మసాలా బిర్యానీ కోసం. ఇది సెకండ్ మ్యాగ్నేషన్ అన్నమాట చికెన్. ఇది సెకండ్ మ్యాగ్నేషన్ అన్నమాట. ఇప్పుడు గరం మసాలా అవన్నీ వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునే బాస్మతి రైస్. 5 మినిట్స్ తర్వాత చికెన్ తీసినాం. ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. మినిట్స్ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మంచి ముక్కకు పట్టినట్టు కలుపుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఉన్నాయి కదా, పక్కకు పెట్టుకుందాం. అంతకుముందు మనం బిర్యానీ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, అవి మసులుతున్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మసులుతున్నాయి అన్నమాట వాటర్. ఇంతకుముందు మనం చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాం కదా, అదంతా వేస్టేజ్ అనమాట, తీసేసాలి. ఇప్పుడు వేస్టేజ్ అనమాట తీసేసినాం. అలా అంతా ఇంకిపోయింది కాబట్టి వేస్టేజ్ అంతా మనం తీసేసినాం. ఈ వేడి వాటర్ మనం చికెన్లో వేసుకోవాలి. ఇంతకుముందు మ్యాగ్నేషన్ చేసిన దాంట్లో వాటర్ వేడి అనమాట, పొగలు వస్తుంది. ఈ వాటర్ మనం వేస్తేనే మెత్తగా ఉడుకుతుంది అనమాట. కొంచెం పెరిగేసుకోవాలన్నమాట. ఇదే లాస్ట్ మ్యాగ్నేషన్ అనమాట. లాస్ట్ మ్యాగ్నేషన్ అయిపోయిందనమాట. ఈ మసిలిన వాటర్లో మనం బాస్మతి రైస్ వేసుకుందాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకున్నాం. మొత్తం 70% బాస్మతి రైస్ ఉడికింది. బాస్మతి రైస్ లేయర్గా వేసుకోవాలన్నమాట. ఇట్లా మనం లేయర్స్ వైజ్గా వేసుకొని వెళ్ళిపోవాలి. ఇట్లా లేయర్ వైజ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసేసుకున్నాం, పుదీనా వేసుకున్నాం, కొంచెం ఫ్రై ఆనియన్స్,
పైకెళ్ళి వేసుకోవాలన్నమాట. కలర్ మీ ఆప్షన్ అనమాట. మొత్తం కలర్ వేసుకున్నాం. నెయ్యి కొంచెం వేసుకోవాలన్నమాట. సిల్వర్ పేపర్ పెట్టేసుకున్నాం. మీ దగ్గర మూత ఉంటే మూత పెట్టేసుకోవచ్చు. ఇంత పెద్దదానికి నాకు మూత లేదని చెప్పేసి మేము సిల్వర్ పేపర్ పెట్టుకుంటున్నాం. మీరు మూత పెట్టుకోవాలనుకుంటే దానికి పిండి పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా సీల్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ ఇట్లా పెట్టుకోవాలి పెద్దగా, ఒక 10 మినిట్స్ చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పెట్టుకున్నాం అనమాట పొయ్యి. 20 నిమిషాల తర్వాత కుండ దమ్ బిర్యానీ రెడీ.